గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. సరిగ్గా 57 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక్క పథకాన్ని కూడా సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రులు కానీ పాలకులు కానీ ఎందుకు తెలంగాణకు 57 ఏళ్లుగా అన్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి నుంచి కారణాలు చెబుతోందో అవే కారణాలు ఇవాళ మళ్ళీ మన చర్చలో ప్రధానమైన అంశాలు అవుతున్నాయి. మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత తెలంగాణ గోదావరి మీద తలపెట్టిన 3 ప్రాజెక్టులు తమ్మిడిహట్టి కానీ, మేడిగడ్డ కానీ, చనాక కొరాట కానీ, ఈ 3 ప్రాజెక్టులతో ఇక గోదావరి డెల్టా ఎడారైపోతుంది, గోదావరి డెల్టాకి నీళ్లే రావు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అభ్యంతరాలు. ప్రత్యేకించి మళ్ళీ కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి పథకం, డిండి పథకానికి ఎలాగైతే వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేశారో అలాగే గోదావరి మీద కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో గోదావరి డెల్టా ఎడారైపోతుందనేది ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దాంతోపాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా దీని మీద ఏం చేయాలనే ఆలోచనలు మొదలయ్యాయి. ముఖ్యంగా గోదావరికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ఎగువన ఒక చుక్క నీరు కూడా వచ్చే అవకాశం లేకపోవడం, బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్ర మొత్తం లాగేసుకోవడంతో ఇప్పటికే ఎడారైపోయిన పరిస్థితి. ప్రాణహిత, దాని కింద ఉన్న పెన్గంగ, అలాగే ఇంద్రావతి, శబరి, సీలేరు ఈ నదులతోనే మనకి గోదావరి కనిపిస్తుంది తప్ప ఎగువ నుంచి వచ్చే గోదావరి, అసలు గోదావరి లేని పరిస్థితుల్లో ఈ ఉపనదుల మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే కింద ఉన్న మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఒక కొత్త రకమైన ఆలోచన. ఈ ఆలోచన ఎంతవరకు వెళుతోంది? అలాగే మహారాష్ట్ర తెలంగాణ బాయి అనుకున్న మాట నిజమే, కానీ ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలుసుందాం అనుకున్న తెలుగు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఈ 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకమైన పరిష్కారం అనేది సాధ్యమేనా అనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. లక్ష్మణ్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు, ప్రకాష్ గారు రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఆలోచన పరంగా కీలక పాత్ర పోషిస్తున్న, టీఆర్ఎస్లో డైరెక్ట్ రాజకీయ నాయకుడు అనలేకపోయినా పరోక్షంగా ఆయన టీఆర్ఎస్ నాయకులే అనొచ్చు వారిని. సో అలాగే జూపుడి ప్రభాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అండ్ గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నలుగురు స్టూడియోలో ఉన్నారు. ముందుగా ప్రకాష్ గారు ఒక ఇనిషియల్ డౌట్స్ కొన్ని అడుగుతాను. ముందు మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఒకటి ఉంది జాతీయ స్థాయిలో. భారతదేశంలో నీళ్లకు సంబంధించి ఏది జరిగినా కూడా దాని కనుసన్నల్లో, దాని అనుమతులు, దాని సలహాలు, దాని సంప్రదింపులు, దాని పూర్తిగా పర్యవేక్షణ జరగాలి. ఇవాళ గోదావరి నది మీద చేసుకున్న ఒప్పందాలు సిడబ్ల్యూసికి సంబంధం లేకుండా 2 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలు, దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనేది ఒక బేసిక్ క్వశ్చన్. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే సిడబ్ల్యూసి అనేది పుట్టకముందే, సిడబ్ల్యూసి పుట్టే 60 ఏళ్ళు అయింది. సిడబ్ల్యూసి పుట్టకముందే ఈ 3 మీద ఒప్పందాలనే, ఒక మేడిగడ్డది కొంచెం కింద ఇచ్చంపల్లి మీద ఒప్పందం అయింది, ప్రాణహిత మీద ఒప్పందం అయింది, లోయర్ పెనగంగ మీద ఒప్పందం అయింది. చాలా మంది తెలియదు. 1951 జూలై 27 పుట్టకముందు ప్లానింగ్ కమిషన్ కేఎల్ రావు గారి ఆధ్వర్యంలో. కరెక్ట్. అయితే అది ఎప్పుడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో అయింది. పుట్టక ముందు జరిగింది, కానీ పుట్టిన తర్వాత కూడా వెంగళరావు గారు 1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారు. మళ్ళీ 78లో వాటిని ఒకసారి మళ్ళీ రాటిఫై చేసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్లో అవి భాగమైనాయి. ఇవాళ కొత్తగా మనకు వచ్చింది ఏంటంటే మేడిగడ్డ, తొమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత మీద జాయింట్ బ్యారేజ్ కట్టాలనేది అది 1951లో నీళ్ల కేటాయింపులు జరిగినాయి, అంతర్రాష్ట్ర ఒప్పందాలున్నాయి. వెంగళరావు గారు కూడా మళ్ళొకసారి దాన్ని రాటిఫై చేసి ఒప్పందాలు మళ్ళా చేసుకొని దాన్ని అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం రూపంలో పెట్టారు. సరే, అవన్నీ ఎట్లున్నా కూడా ఇప్పుడు ఒక ముందు ఫస్ట్ ఏంటంటే ఈ అంతర్రాష్ట్ర సమస్యను పరిష్కరించుకుంటే సిడబ్ల్యూతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే గోదావరిలో వాటర్ చాలా ఉంది. మనకు 954 టీఎంసీలు బచావత్ మనకు అలకేట్ చేసింది. ఇప్పటివరకు 300 టీఎంసీలు కూడా మనం వాడట్లేదు. ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అన్ని కలిపితే కూడా 500 టీఎంసీలు కూడా వాడట్లేదు. ఇప్పుడు ఇవన్నిటికీ నీళ్ళు, ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు 38 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకున్నాక కూడా ఇంకా నికర జలాలు గోదావరిలో తెలంగాణ కోసం మిగిలే ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా సర్ప్లస్ వాటర్ కూడా ఉంటాయి. కాబట్టి నీళ్ల సమస్య సిడబ్ల్యూసి అనేది 100% దాన్ని రాటిఫై చేస్తుంది ఈ ఒప్పందాన్ని. అయితే ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏ రకమైన ఢిల్లీ జోక్యం లేకుండా
ఈ సమస్యను పరిష్కారం నో నో ఈ ప్రాసెస్ ని అభినందించాల్సిందే ప్రాసెస్ డెఫినెట్ గా. మీరు అన్న ఒక దానిలోకి వెళ్దాము. మొదలు పెట్టేటప్పుడే మీరు కామెంట్ చేశారు, దాంట్లోకి వెళ్దాం. అసలు అది మన చర్చ యొక్క ఇతివృత్తమే అది ఇవాళ. కాబట్టి దాంట్లోకి వెళ్లకుండా మనం చర్చని చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం ఒక భారతదేశం ఒక దేశంలో ఉన్నాం. ఇది ఒక ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ కంట్రీలో కొన్ని చట్టాలు, కొన్ని కమిటీలు, కేంద్ర జలవనరుల శాఖ అని ఒక మంత్రిత్వ శాఖ, జీవనదులు కానీ ఈ నదులన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు అది మంచిదే కావచ్చు, మంచిదైనంత మాత్రాన దీనికి పరిధిలోకి లేకుండా ఒప్పందంలోనే ఉన్నాయి ఆ పదాలు. ఒక్క నిమిషం, మీరు సిడబ్ల్యూసికి ఈ ఒప్పందంలో ఉన్నాయి. మీరు ఒప్పందం మీ దగ్గర కాపీ లేనట్టుంది. ఒప్పందంలో వీళ్ళిద్దరు ఒప్పందం ఇవ్వలేదు, మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్ లో ఏమి లేదు. మినిట్స్ లో కూడా ఈ పాయింట్ ఉంది. ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, తర్వాత ల్యాండ్ అక్విజిషన్, ఈ మూడు అయిన తర్వాతనే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ రెండు కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు. ఖచ్చితంగా వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? లేదు, అవి ఇవ్వకుండా ముందుకు పోలేము. అది రాసుకున్నారు. నేను అదే అంటున్నా సార్, వీళ్ళు దేర్ ఇస్ అ పాయింట్. అది విషయం అదే నేను అనేది. వీళ్ళకి మంచి ఆలోచన ఉంది, వివాదాలు లేకుండా మన ఇద్దరం అన్నదమ్ముల్లాగా చేసుకుందాం అనుకున్నారు. అంతవరకు దాన్ని అసలు స్వాగతించడమే తప్ప వ్యతిరేకించే పరిస్థితి లేదండి. కానీ ఇక్కడ పర్యావరణము, అటవీ భూములు, వీటన్నిటికీ మించి అసలు కేంద్ర జలవనరుల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, వీటన్నిటికీ లేకుండా రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం అది చట్టబద్ధమైన ఒప్పందం అవుతుందా? ముఖ్యమంత్రులే కావచ్చు సంతకాలు చేసింది. ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే కేంద్ర జల సంఘం యొక్క అనుమతి అనివార్యం. అది వచ్చిన తర్వాతనే అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది చట్టబద్ధంగా. సరే, ప్రాజెక్టు యొక్క సమగ్ర నివేదికను తయారు చేసుకొని నిర్మాణాన్ని కింద నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ప్రారంభించి ముందు పోతున్నారు ఇవాళ. అది పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాంటివి పక్కన పెట్టినప్పటికీ దానికి చట్టబద్ధత రావాలంటే కేంద్ర జలసంఘం యొక్క అనుమతి అనివార్యం. అలాగే పర్యావరణం, ఇతర అనేక దాదాపు 13-14 రకాల అనుమతులు ఏ ప్రాజెక్టుకైనా కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పొందడానికి మహారాష్ట్ర, తెలంగాణ చేసుకున్నటువంటి రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఒక అవరోధాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది అంతే. రేపు ఒకరు అడ్డుపడకుండా అవరోధాన్ని అధిగమించారు తప్ప అంతే. ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉంది, ఒరిస్సా అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది మొన్న రాజ్యసభలో కూడా ప్రస్తావన జరిగింది. అది కోర్టు పరిధిలో ఉన్నదని ఆర్థిక మంత్రి కూడా ప్రస్తావన చేయడం. అంటే ఎందుకంటే పూర్తి స్థాయి అన్ని అనుమతులు వచ్చినా కోర్టుకు వెళ్ళి ఇతర రాష్ట్రాలు, సంబంధిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి వేసినప్పుడు పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టు లెక్క కాదు. ఇవాళ మహారాష్ట్రతో అలాంటి వైరుధ్యం లేకుండా, అవరోధం లేకుండా తొలగించుకోవడానికి మాత్రమే ఉపకరించేటువంటి ఒక ప్రక్రియ మాత్రం జరిగింది ఇప్పుడు అంతవరకే. ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే చట్టబద్ధంగా ఇతర అనుమతులన్నీ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం గౌతమ్ రెడ్డి గారు, ఇది కేంద్ర జలవనరుల శాఖ కానీ లేదా సిడబ్ల్యూసీ కానీ ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఒక పాయింట్. రెండో పాయింట్, రాష్ట్ర విభజన చట్టంలో, పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా ఉంది. కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టినా నదుల మీద ఈ రెండు రాష్ట్రాలు ఏదైనా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకెళ్ళాలి, దాని దృష్టికి తీసుకెళ్ళాలి, సిడబ్ల్యూసీ అనుమతులు కావాలని ఉంది. ప్రకాష్ గారు చెప్పింది ఒకటి కరెక్ట్. తొమ్మిడిహట్టి పాతదే, చెనాక పోరాట పాతదే. ఇవాళ మేడిగడ్డ అనేది ఒక కొత్తది వచ్చింది, అది మాత్రమే కొత్తది. ఇది ప్రాణహిత చేవేళ్లలో భాగంగా రీడిజైనింగ్లో భాగంగా పుట్టుకొచ్చింది మేడిగడ్డ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రీడిజైనింగే అంటుంది దాన్ని. పాతదే మేము రీడిజైన్ చేస్తున్నాం అంటారు, కానీ టెక్నికల్గా చూస్తే అది కొత్తది అవుతుంది. కొత్తది అయినప్పుడు అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుంది అనేది ఒక విషయం పక్కన పెడితే, మీరు ఆల్రెడీ కడపలో దీక్ష కూడా చేశారు, కర్నూలులో, సారీ అంతే కదా, కర్నూలులో దీక్ష చేశారు. ఇది పాలమూరు రంగారెడ్డి డిండికి వ్యతిరేకంగా 45 గంటల దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాటిని ఆపేయాలి అని. ఇప్పుడు మళ్ళీ ఇది రెండోది మొదలవుతుంది. ఆల్రెడీ మీరే మొదలు పెట్టారు, ఆ ఇష్యూని సాక్షి పేపర్లో పెట్టారు, మీ పార్టీ వాయిస్ ఎత్తుకుంది. సో దీని మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటిది, ఇది కొత్త ప్రాజెక్టా పాత ప్రాజెక్టా అంటే మనం పేపర్లో ఈ 2 రోజుల నుంచి చూస్తున్నటువంటి ప్రకారంగా ఆనాడు చాలా ఎత్తు పెంచాల్సినటువంటిది ఉంటే తగ్గించి చేశారు అన్నారు. తగ్గించి చేసిన ఒప్పందం అయితే మరలా అది కొత్త ప్రాజెక్ట్ కిందే అవుతుంది. డిజైనింగ్లో రీడిజైనింగ్లో కొత్త ప్రాజెక్ట్ కిందే అవుతుంది. సరే, ఈ ప్రాజెక్టు ఏ రకంగా ఉన్నా కానీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి నీరు ఇవ్వటం అనేటువంటిది ఒకటి మంచిదే. కానీ అదే సందర్భంలో ఇందాక మీరు అన్నట్టుగా వారు చెప్పినట్టుగా
భవిష్యత్తులో రాబోయేటువంటి హర్డిల్స్ని ఓవర్కమ్ చేయడానికి గాను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారంటున్నారు. అదే హర్డిల్ రాకుండా ఉండేందుకు గాను ఆంధ్రప్రదేశ్తో కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇందాక చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ఏదైతే విభజన చట్టంలో పొందుపరచబడి ఉన్నదో అవన్నిటిని కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి అయితే, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మమ్మల్ని కాదు మీరు ప్రశ్నించాల్సింది. టీవీగా ప్రశ్నించవలసినటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈ టీడీపీ ప్రభుత్వాన్ని. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని ఉన్నాడైనా? ఎందుకని ఈ మాత్రం చేయలేకపోతున్నారు? దీనికి కారణం ఎందుకంటే రైతాంగం అన్నా జలవనరులన్నా చిన్న చూపు ఆయనకి. ఆకాశంలో విహరించేటువంటి పద్ధతే ఉంటుంది. ఎందుకంటున్నానంటే జల వివాదాలు వచ్చేటువంటి సందర్భంలో కృష్ణానది పైన, వాటిపైన, గోదావరి పైన వచ్చినటువంటి మిగులు జలాలు వాడుకునేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి యథేచ్ఛగా వాడుకోవడానికి అవకాశం కలగజేశారు ఒక 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు. ఆ సందర్భంలోనే ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు టీడీపీ ఎక్కువ కాలం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ అప్పుడు ఏమీ కూడా ప్రాజెక్టులు స్టార్ట్ చేయరా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో అన్ని చోట్ల ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేయడానికి అన్నీ కూడా అనుమతులు తీసుకోవడానికి జలయజ్ఞం అనేటువంటి దాంతో 1 కోటి ఎకరాలు చేయటం అనేటువంటి జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడానికి కారణం జైలుకి వెళ్ళిపోతాడని భయం. ఓటుకు నోటు కేసు అనేటువంటిది ఏదైతే ఉందో అది మరలా తెర మీదకి తీసుకొస్తారు అనేటువంటి భయంతోనే మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఎడారి అయిపోయే పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా కనబడతా ఉంది. వాళ్ళకి నీళ్లు వద్దని మనం అంటలా, కానీ ఏ రూపేణా ఆంధ్ర ప్రాంత ప్రజానీకానికి కూడా గొంతెండిపోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఇవాళ ఏంటి, ఒక పైపోత మాత్రమే పూసేటువంటి పద్ధతి. 100 కిలోమీటర్లు అన్నీ అయిపోతే ఒక 42 కిలోమీటర్ల వరకు మాత్రం కచ్చా డ్రైన్ లాగా తవ్వి పోలవరం ప్రాజెక్టుని ఆపి పట్టిసీమను బయటికి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కైంకర్యం చేసేటువంటి పద్ధతిలో 21 పంపు సెట్లను పెడితే ఇవాళ మేము జలాలన్నింటినీ కలిపేసామంటే ఒక్క మోటారే పనిచేస్తూ ఉంది. నేను చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా అంటే దీని లింకప్ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అదైనా కానీ కూడా వచ్చే పరిస్థితి రేపు ఉండదు. ఎక్కడైతే వరద ప్రాంతం వస్తుందో ఆ వరద దానికి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఆపుకునేటువంటి పరిస్థితి. ఎందుకని మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఆపేటువంటి పరిస్థితి రాలేదు. కీలకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కృష్ణానది మీద నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల మీద 2 పార్టీలు ఆందోళన చేసే, దీక్షలు చేసే, మీ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, దాన్ని ఆపాలన్నారు, దానివల్ల నష్టం జరుగుతుంది ఏపీకి అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గోదావరి మొదలైంది. గోదావరి మీద ఆల్రెడీ మీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వాయిస్ అందుకుంది. అందుకోవడంతో పాటు మా ప్రభుత్వం, మా సర్కార్ నిద్రపోతుందనే గోదావరి నిద్ర అనేది ఆల్రెడీ గవర్నమెంట్ మీద ఇది మొదలెట్టింది. ఒకవైపున తెలంగాణ ప్రభుత్వం అంత దూకుడుగా వెళుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అనే తరహాలో మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి. అదేమంటే ఓటుకు నేటు కేసు ఉంది కాబట్టి ఆయనే మాట్లాడనేది ఇక అది అన్నిటికీ తగిలించినట్టే దీనికి కూడా ఒక ఇది తగిలించేశారు, ఒక అస్త్రం. అదొక రాజకీయపరమైన అస్త్రం డెఫినెట్గా. సో ఈ పరిస్థితుల్లో ఈ అంశాన్ని ఎలా చూస్తుంది, ఈ ఒప్పందాలని, మహారాష్ట్ర అండ్ తెలంగాణ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చూస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష పార్టీకి మాకు అంత శక్తి లేదు, మాది పరిధిలో లేదు, మేము ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాము, ప్రభుత్వమే దీని మీద మాట్లాడితే బాగుంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా చేతులెత్తేసిన విధానం మంచిదే. ఎందుకంటే తేల్చుకోవాల్సింది మేమే. ఏదైనా సాధించి ఏదైనా ఆపాలంటే ప్రభుత్వం ఆపుతుంది అనేది వీళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. రెండవది, అదేదో ఒక సామెత ఉంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడబేత కోసం అన్నాడంట. అట్లనే ప్రతిదానికి వీళ్ళు అవకాశం చెప్పినట్టుగా ప్రతిదానికి ఏదో ఒక కేసు ఉంది, అది ప్రాబ్లం అవుతుంది, దానివల్ల అన్నీ వదిలేస్తున్నారు. ఎక్కడ ఎవరిని వదిలేశారండి? ఈరోజు గోదావరి మీద కానీ లేకపోతే కృష్ణానది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి పైనుంచి వచ్చే నదులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ 2 జీవనదులుగా ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కృష్ణాని గోదావరిని కలుపుతుంటే పట్టిసీమ దగ్గర ఇదే గందరగోళం ఆగిందా? ఈరోజు పట్టిసీమ ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటు కృష్ణా కానీ ఇటు గోదావరి కానీ ఆ డెల్టాకి, అదేవిధంగా హంద్రీనీవాకి, అక్కడ ఉన్నటువంటి రాయలసీమకి టోటల్గా నీళ్ళు వచ్చే ఒక ప్రాధాన్యత అంశాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ అరుపులు గాండ్రింపులు ప్రతిపక్ష పార్టీ అంతకన్నా ఏమి చేయలేకపోతే, చేతనైతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాలెడ్జబుల్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్, అడగండి. ఇదే మాట ఈ ప్రభుత్వాన్ని అడగండి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు?
మేము అడుగుతాం కానీ బాధ్యత మీరు తీసుకోవాలి. ఎస్, మేము అడుగుతున్నాం. ఈరోజు సిడబ్ల్యూసీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఒక అడుగు ముందుకేసి ఈ నీళ్ల మీద ప్రాజెక్టులు కట్టగలుగుతాడా? మహా అంటే శంకుస్థాపన చేయగలుగుతాడు, లేకపోతే ఒప్పందాలు చేసుకోగలుగుతాడు. సో వీటన్నిటికీ క్లారిఫికేషన్స్, క్లియరెన్సెస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే అంశాన్ని ఎప్పటికీ మా దేవినేని ఉమా గారు లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కోర్టులో వాదించేటప్పుడు కానీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి మీరు ముందుగా చెప్పినట్టుగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ఒప్పందాలు తెలుగు ప్రజలు విడిపోయేటప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి అంశాలని ఏ విధంగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అంశం ఉంటే మాట్లాడుకుందాం, కలుసుకుందాం, మేము ఎక్కడ గిల్లి కజ్జాలకు పారదలుచుకోలేదే. మీలాగా ప్రధానికి ప్రతిపక్ష పార్టీగా ఉండి పాలకపక్షం మీద లేకపోతే తెలుగుదేశం మీద ఏడవటం లేదే. ఈరోజు ఒక క్రిటికల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీలాంటి మేధావులు, నేను ఇంకా మీరు స్క్రిప్ట్ రాసుకొని చదువుతున్నా అనుకున్నాను, ఇరిగేషన్ మీద ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని ఈ నదుల మీద వస్తున్నటువంటి ఈ డ్యామ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి దేనికి ఎఫెక్ట్ కాబోతూ ఉన్నాయి. వీటన్నింటినీ తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వంగా సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తూ రెండో వైపున రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, రైతులు సంక్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వంగా, నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆంధ్ర ప్రాంతాన్ని దెబ్బతీయాలని టీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఏమైనా ఆలోచిస్తే ఖచ్చితంగా సిడబ్ల్యూసీ ముందు వీళ్ళని నిలబెడతాం, సుప్రీంకోర్టు ముందు నిలబెడతాం, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి అంశాలని ముందు తీర్చాలని కోరుతాం. ఈ డ్యాములు అంటారా మహారాష్ట్ర నుంచి లేకపోతే కర్ణాటక నుంచి ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరిగే విధానం ఉంటే తెలుగుదేశం పార్టీ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి. రైట్. ప్రతిపక్ష పార్టీకి మా మీద అంత నమ్మకం ఉన్నందుకు సంతోషం. జూపడి గారికి, టీడీపీ వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ విషయంలో మేమేం చేయలేము, మీరే చేయాలి, ప్రతిపక్షం పార్టీగా మీరు చేయాలి, మీరు పోరాటం చేయాలి, మీరు చేయాలి అని అధికారం మీకు ఇచ్చారు, చేయటానికి మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే అంటే మీరు అసమర్థులు అనేటువంటి ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీ రెండు పార్టీలు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. దట్ ఈస్ ద పాయింట్. అదైతే మనం అంగీకరించాల్సిన ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, అసలు భూస్థాపితమై ఈ పక్కన పెడితే రెండు పార్టీలు ఉనికిలో అయితే ఉన్నాయి తెలంగాణలో కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇదైనా. ఉదాహరణకి మీరు ఈ ఆర్గ్యుమెంట్లు ఏమనెత్తారు, దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు వ్యతిరేకిస్తూ కర్నూలులో దీక్ష చేశారు, కానీ తెలంగాణలో దాని గురించి మాట్లాడలేదు. ఇవాళ సాక్షిలో కూడా సర్కారు గోదావరి నిధులు అంటూ అద్భుతమైన ఆర్టికల్ రాశారు. ఆంధ్రప్రదేశ్ కొండలో అద్భుతమైన ఆర్టికల్ అది, కానీ తెలంగాణలో ఆర్టికల్కి సంబంధించిన హెడ్డింగ్ కూడా తెలంగాణ ఎడిషన్స్లో లేదు. అంటే ఎక్కడి నీతి అక్కడే మీరు ఇదే వార్తని నేను ప్రింట్ తీసుకోవాల్సి వచ్చింది, పేపర్ లెక్క ప్రింట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదే వార్తని ఇక్కడ కూడా ప్రచురిస్తే తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ స్పందన కానీ ఎలా ఉండేదో తెలిసేది మనకి. అంటే మీరు ఇక్కడ ఒక రాజకీయం ప్లే చేస్తున్నారు, ఇక్కడ ఒక రాజకీయం ప్లే చేస్తున్నారు, అక్కడ ఒక రాజకీయం ప్లే తెలుగుదేశం పార్టీ. పొద్దున రేవంత్ రెడ్డి గారు అంటారు, వేరే ఇంకో పార్టీ ఆయన అడిగారు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతుంటే మీరేం చేస్తున్నారు అని అంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ప్రయోజనాలు ఆ రాష్ట్ర ప్రయోజనాలుగా ముఖ్యం కాబట్టి అక్కడ మాట్లాడతారంటే నేను అడిగాను, మరి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నువ్వేం చేస్తున్నావు అని అడగాల్సి వచ్చింది. సో ఇక్కడ మీరు ఎక్కడికక్కడ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. చెప్పేది వచ్చినటువంటి పార్టీ వాయిస్ రాలా, పార్టీ వాయిస్ ఇవాళ రేపు వస్తుంది, పార్టీ వేరే నేను అనుకోవట్లేదు. అంటే మీరు ఆ ఎడిషన్ అనేటువంటిది అని అన్నారు కాబట్టి ఎడిషన్లో రావటం వాస్తవే, దాన్నే ఫాలో అవుతారు, దాని నుంచే వస్తుంది. పార్టీ మీ థింక్ ట్యాంక్ ఇక్కడే ఉంటది కదా, సహజంగానే అది అదే పాలసీ డాక్యుమెంట్ కూడా అవుతుంది. అది ఒప్పందాలు చేసుకున్నప్పుడు వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ ముఖ్యమంత్రి గారు వెంటున్నాడు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో పోయింది, నిన్న వ్యాన్ లో కూడా ఆయన ఉన్నాడు, బస్ మీద స్పెషల్ ఫ్లైట్ లో పోయింది, ముగ్గురు పోతే అందులో ఆయన ఒకడు. మరి అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే అఫీషియల్ ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆయన. ఒక సెకండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక అంశాన్ని నిలదీయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ గెలిచిన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజల ప్రయోజనాలు ఆంధ్ర రాష్ట్రానికి చేయాలి అనేటువంటి వైఖరితో ఆయన చేశాడు. దానివల్లనే ఇవాళ శ్రీరామ్ సాగర్ వరకు వచ్చేటువంటి నీళ్లు రావాల్సినటువంటి చట్టబద్ధంగా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రావాల్సినటువంటి నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ప్రాణహిత ఇంద్రావతి దగ్గర ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడి ఈ నీటిని శ్రీరామ్ సాగర్ వరకు కూడా తీసుకెళ్లాల్సినటువంటి ఒక ఆలోచన చేస్తుంది
గవర్నమెంట్. ఇది ఒకవైపున పై రాష్ట్రాలతో తగాదా పెట్టుకోలేమని చెబుతూనే కింది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి అపోహలు కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ 301 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబడింది. ఇప్పటికే 10 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆయకట్టు ఉన్న గోదావరి డెల్టా ఉన్నది. ఇంకా మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ 520 టీఎంసీలో 11 టీఎంసీలే వస్తాయి అనేటువంటిది. సరే, రేపు అవే రావచ్చు. ఎందుకంటే పరివాహక ప్రాంతం ఇక్కడ ఎక్కువ, అక్కడ తక్కువ. అంటే ముందుగా కట్టినటువంటి బ్రిటిష్ వాడు కట్టినటువంటి గోదావరి డెల్టా ఉన్నది. ప్రమాణాలు వేరుగా ఉంటాయి కేటాయింపులు. ఏదేమైనా నీటి కేటాయింపుకు సంబంధించి 1173 కానీ లేదా 1480 టీఎంసీలు వాడుకోవచ్చు అనేటువంటి ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం కానీ నికర జలాలు ముందు విభజన జరగాలి. ఆ విభజనకు గవర్నమెంట్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పేసి కేసీఆర్ గారు చెబుతూ 1500 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి, వాటిలో వాటా కావాలి, ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తానంటారు. అంటే నికర జలాల సంగతే తేలేదు, మిగులు జలాల్లో వాటా కోసం కేంద్రానికి లెటర్ రాస్తారు. పైగా మిగులు జలాలు 1 కాదు 2 కాదు 3000 టీఎంసీలు ఉన్నాయి. 3000 టీఎంసీలో 1500 కావాలని ఒకటండి. కేసీఆర్ గారు తన రాష్ట్రం కోసం ఎంత కావాలని ఎంత రాద్ధాంతం చేసినా తప్పలేదు. ఎందుకంటే ఎవరి రాష్ట్రం వాళ్ళకి నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే ఈ విధంగా పదే ప్రస్తావించడం ద్వారా అస్పష్టత ఉన్నటువంటి పూర్వరంగంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మాకు పోలవరానికి నీళ్ళు వస్తాయా, రెండు కీలకమైన గోదావరి డెల్టాకు నీళ్ళు వస్తాయా అనేటువంటి అపోహలు, అనుమానాలు రేకెత్తించేటువంటి పద్ధతులు ఈ చర్చ దారితీస్తున్నది. ఇక్కడ ప్రకాష్ గారు, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చేసిన ఓపెనింగ్ రిమార్క్స్కి వద్దాం. మనం 57 సంవత్సరాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణని ముంచేశారు, ఎడారి చేశారు. గోదావరి నది మీద ఒక ప్రాజెక్టు కూడా కట్టకుండా ఎడారిగా మార్చారనే ఆరోపణలు. నిజానికి కూడా కట్టలేదు అనేది వాస్తవం. ఇచ్చంపల్లి కాగితాల మీదనే ఉన్నది. దేవాదుల ఊరు కూడా దాటదు. దేవాదుల ప్రాజెక్టు దేవాదుల ఊరు కూడా దాటదు. సో ఈ పరిస్థితుల్లో ఉన్న శ్రీరామ్ సాగర్ ఏమో 30 అడుగుల పూడికతో నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఒప్పందాలు చేసుకున్నారు. సరే, ఒప్పందాలుగా సంబరాలు చేశారు. ప్రాజెక్టు కట్టేప్పుడు ఇంకా సంబరాలు జరుగుతాయి. ఎప్పుడు కడతారో చూద్దాం. అయితే ఆదిలోనే అన్నట్టుగానే ఇవి కట్టేస్తే మేము ఎండిపోతాం, మా డెల్టా ఎండిపోతుంది అనే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో, అందుకే ఇన్నాళ్ళు కట్టలేదా అనే మొదటి ఆర్గ్యుమెంట్ ఏది ఉందో ఉద్యమ కాలంలో అది తెర మీదకి వస్తుంది. రుజువు అవుతుందా లేదా తెర మీదకి అయితే వస్తుంది. సో ఇప్పుడు నిజంగా వీళ్ళు కడితే అది ఎడారిగా మారుతుందా? ఎందుకంటే వాళ్ళకు ఒక సమాధానం అయితే కావాలి. వాళ్ళు లేవనెత్తుతున్న డౌట్ అనండి, ప్రశ్న అనండి, దానికి ఒక సమాధానం మీలాంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే గోదావరిలో కానీ కృష్ణాలో కానీ నీళ్ళు వచ్చేది సెప్టెంబర్ తర్వాతనే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అవును. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్లలో వర్షాలు పడి పైన నిండి ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తే అప్పుడు ఆ నీళ్లు మన దగ్గర రావాలి. సో చాలా కాలంగా కూడా ఏంటంటే నాట్లప్పుడు తొలకరి వర్షాలు పడే టైంలో నాట్లప్పుడు సరిపోయే నీళ్లు డెల్టాకు ఉండవు. ఎందుకంటే జూన్లో గోదావరి, కృష్ణ రెండు కూడా నీళ్లు సరిపోని రావు, చాలా సన్నగా మారుతుంటుంది. దానికి తాగునీరుగా వాడలేము దాన్ని. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆ జూన్ జూలైలో నాట్లు వేసుకోవడానికి కావాల్సిన నీళ్ళ కోసం కడెం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, ఇది 57-60 ఆ ప్రాంతంలో అవి వదిలేసేవాళ్ళు, నదిలోకి వదిలేసి ఆ నీళ్ళతోని కింద డెల్టాలో, గోదావరి డెల్టాలో నాట్లు వేసుకునేవాళ్ళు. రెండవది ఏంటంటే చెరువులు, కుంటలు ఓవర్ఫ్లో అవుతాయి కదా, ఆ ఓవర్ఫ్లో అయిన నీళ్లు సరాసరి రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర పోతాయి. ఎక్కడ తెలంగాణలో ఏ చెరువు దిగినా గోదావరి బేసిన్లా, ఈవెన్ మీ లక్నవరం చెరువు దిగినా కూడా అది ధవళేశ్వరం అయిపోవాల్సిందే. అయితే ఆ ప్రయోజనం కోసమే వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదు. ఆఖరికి దేవాదుల కట్టే రోజుల్లో కూడా అది బ్యారేజ్ లేకుండానే ఎత్తిపోసుకుంటామని అన్నారు. ఎందుకు అనంటే ఈ వర్షపు నీళ్ళు ఆగిపోతాయి, ఈ కడెం ప్రాజెక్టు నుంచి నీళ్ళు తెస్తే అక్కడ ఆగిపోతాయి, పైనుంచి నీళ్ళు ఈవెన్ కిన్నెరసాన్ని కూడా గేటు తెరిచి ఎన్నోసార్లు తీసుకెళ్లారు. అయితే అది అప్పుడు సమస్య. రెండవ సమస్య ఏంటంటే రబీ పంట చేతికి వచ్చే సమయానికి నీళ్ళు ఉండవు గోదావరిలో. జనవరి తర్వాత అసలు గోదావరి ఎండిపోతుంది. ఇప్పుడు నీళ్ళు 3 నెలలు, ఆ 3 నెలల్లో వీళ్ళకి ఏంటంటే అది ఆ 3 నెలలు వస్తే సరిపోదు. మొదటి పంటకు సరిపోదు నాట్లప్పుడు, రెండవ పంట కోతల సమయంలో సరిపోదు. కాబట్టి మళ్ళీ అప్పుడు ఇవన్నీ డ్యాములు తెరవాలి, మళ్ళీ నీళ్ళని తీసుకుపోవాలి. ఈ ప్రయోజనం కోసం ఏం చేశారంటే 57 ఏళ్ళు పోచంపాడు తర్వాత మళ్ళీ ధవళేశ్వరం దాకా ఎక్కడ ఆనకట్ట లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు ఇదే గౌతమ్ రెడ్డి గారు చాలా అంటున్నారు,
బట్ రాజశేఖర రెడ్డి గారే కదా కంతనపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది, మీరే సాక్ష్యం కదా. ఆడ పెద్ద 1000 స్తూపం కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది నిష్ప్రయోజనంగా కంతనపల్లి దగ్గర ఉంది. పెద్ద స్తూపం కూడా కట్టారు కదా, ఆయన డేట్ కూడా పెట్టాడు ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తామని. మరి ఆ రోజు ఇప్పుడు మేడిగడ్డకు కంతనపల్లికి తేడా ఏంటంటే, ఇంకా ఇంద్రావతి కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కడదామనుకున్నారు. ఈయనైతే ఇంకా ఇంద్రావతిని వదిలేసి పైన కడుతున్నారు. కాబట్టి ఒకవేళ అదే కట్టుంటే అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చేదిగా. సరే, ఏది ఏమైనా కూడా మీరు అన్నట్టు జగన్ దీక్ష చేసిన సందర్భం కూడా చూసినట్టయితే, కృష్ణా బేసిన్లో ఏమో మిగులు జలాల కోసం పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, కొత్త ప్రాజెక్టులను అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. కానీ ఇది నికర జలాలను ఎవరు డిక్లేర్ చేశారు? 954 టీఎంసీలు అందరు ఆంధ్ర ముఖ్యమంత్రులు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు, రోషయ్య చెప్పాడు. ఇది హౌస్ సాక్ష్యం అసెంబ్లీలో. అంటే ఎన్ బ్లాక్గా నా 1480 టీఎంసీలను బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ తెలంగాణకి ఎంత, ఆంధ్రకి ఎంత అనేది ఈ ప్రభుత్వాలే డిసైడ్ చేశాయి. ఒకవేళ మేము అన్నది ఇప్పుడు దాన్ని ఒప్పుకోమని అన్నారనుకోండి, మళ్ళీ ట్రిబ్యునల్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వేయాల్సి వస్తుంది గోదావరి మీద, లేదా సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఆ గోదావరి బోర్డుకు దీన్ని రెఫర్ చేయాలా? డెఫినెట్గా అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటారు, తర్వాత అపెక్స్ కౌన్సిల్ పోతుంది, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇవన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉంటాయి. కానీ గోదావరి మీద ఈ హర్డిల్స్ తొలగిపోతాయని గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కోణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో, ఆంధ్రప్రదేశ్ రైతుల కోణంలో చూసినప్పుడు ఈ పాయింట్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఎగువ రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మన పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ ఎవరైతే రేజ్ చేస్తారో ఆ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ పార్టీలు, తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించవచ్చు. మీకు అట్టుకుంటే మీకు అది ఏడు పెంట అని డెఫినెట్గా అంటారు, వీళ్ళు అంటారు. కానీ ఎట్ ది సేమ్ టైం అటువైపు నుంచి వచ్చినప్పుడు అది వాళ్ళు అభినందించే క్వశ్చన్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ శ్రద్ధ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగానే వచ్చిన ఈ శ్రద్ధ, మహారాష్ట్ర కడుతున్నప్పుడు నోరెళ్ళ పెట్టుకుని చేతులు ఎత్తేసుకుని కూర్చున్నాం కదా, వందల కొద్ది బాబ్లీ కానీ దానిపైన కానీ అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ టీడీపీ బోత్ వెళ్ళబెట్టుకుని కూర్చున్నాం కదా, అప్పుడు ఎందుకు లేదు? వాటిని ఆపి ఉంటే ఇప్పుడు ఆపి ఉంటే ఇవాళ పుష్కలంగా నీరు గోదావరిలో అనే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా మళ్ళీ ఆంధ్ర పాలకుల మీద ఉంటుంది. యాక్చువల్గా ఆంధ్ర పాలకులు అంటే ఆనాటి తెలంగాణ కూడా మిక్స్ అయి ఉంది. దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళ మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు, ఎక్కువ వీళ్ళే చేశారు. దీనికి సంబంధించి మేము కూడా అనేటువంటిది గతంలో మాట్లాడుకోవాలంటే ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి టీడీపీ, తక్కువ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్. ఏది ఆ కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తర్వాత మిగులు జలాలు వాడుకునేటువంటి సమయాన్ని దానికి సంబంధించినంత వరకు కూడా దానిలో అప్పుడే మనం ప్రాజెక్టులు కనుక ఆనకట్లు ప్రాజెక్టులో ఏదోటి నీటి నిల్వ చేసుకుంటానికి కనుక అన్ని చోట్ల కనుక చేసినట్లయితే, ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారో ఇక్కడ అక్కడ అనేది లేకుండా అన్ని చోట్ల కూడా ఎలా అయితే కట్టారో అదే కనుక మనం చేసుకున్నట్లయితే ఇవాళ ట్రిబ్యునల్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, మనం ఏం చేయలేమని చెప్తున్నారు, ప్రకాష్ గారు కూడా చెప్తున్నారు. అలాగే మనల్ని ఏం చేసేవాళ్ళు కాదు. ఇది తప్పిదం జరిగినటువంటిది ఆనాడు జరిగింది. ఆనాడు జరిగినటువంటి దానిలో టీడీపీ పాత్ర ముఖ్యంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలన ఆయన చేసినటువంటి దానికి సంబంధించి ఆయన కొన్ని ప్రాజెక్టులన్నీ స్పీడ్గా తీసుకురావడం అనేది జరిగింది. ఈ 5 సంవత్సరాల్లోనే ప్రజలకు అందజేయాలన్నాడు, కొంత కృతకృత్యుడు అయ్యటం అనేటువంటి జరిగింది. ఈ నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమం కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడమే జరిగింది. ఇవాళ ఒకవేళ ఈ నదిలోంచి ఇక్కడ కలపాలనుకున్నాడు, ఖమ్మం జిల్లా దగ్గర కలపాలనుకున్నాడు, రాజీవ్ సాగర్ ద్వారా తీసుకొచ్చి కృష్ణా రైట్ బ్యాంకులో వేయాలనుకున్నారు. అది కాస్త ఈ తెలంగాణ ప్రభుత్వం కాదనేసరికి అక్కడ పట్టిసీమ రూపంలో అక్కడ కంప్లీట్ అయింది. సరే, ఏదో ఒక రూపంలో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ రెండు కూడా అక్కడి నుంచే వచ్చాయండి. అప్పుడు ఒకవేళ అక్కడ అబ్జెక్షన్ వస్తే ఇది రావచ్చు, కానీ ఆ కెనాల్నే ఇప్పుడు పట్టిసీమ వాడుకుంటున్నారు. నేను అనేది గోదావరిని ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ దగ్గర నుంచి తీసుకొచ్చి దుమ్ముగూడెం టైల్ పాండ్ దగ్గర అక్కడి నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ బ్యాంకులో కలపాలనుకున్నారు. అట్టా నదుల సంగమం అవుతుంది అనుకున్నారు. అదేమో ఇప్పుడు రైట్ దీంట్లో అయిపోయింది. ఓకే, అంత మటుకి జరిగింది. కానీ ఇవాళ ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా నీటి యుద్ధాలు వస్తాయి అనేటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేటువంటి దానిలో రాబోయే 5 సంవత్సరాలలోనే గందరగోళం జరుగుతాయి. వర్షాలు కనుక పడకపోతే ఆంధ్ర ప్రాంతం యావత్తు కూడా నాశనం అయిపోద్ది. నేను కళ్ళతో చూసా, సముద్రం దగ్గర నుంచి 150 కిలోమీటర్లు, అంటే దరిదాపులు విజయవాడ దాకా, గుడివాడ కూడా దాటిపోయి విజయవాడ పరిసర ప్రాంతాలకి ఉప్పు నీరు వచ్చేసిందండి.
బోర్ కనుక తీస్తే ఉప్పు నీళ్ళు రావటం అనేది జరిగింది. అంటే ఒక్క పంట కూడా పండే పరిస్థితి కూడా ఉండదు. ఇది రాకుండా ఉండాలంటే వర్షాలు పడి కాలువలన్నీ కనుక వెళ్ళినట్లయితే అవి సింక్ అవుతాయి, కిందకి వెళ్తాయి. అవి జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి దీనికి తప్పి ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ కూడా ఎలకేషన్ కంపల్సరీగా తీసుకోవాలా. మిగులు జలాల్లో కూడా లేదంటే కనుక వారు ప్రాజెక్టులు కట్టుకునేటువంటి దానికి ఎంత వెళ్ళాలి, మనకెంత రావాలి, ఈవెన్ మిగిలిన జిల్లాల్లో కూడా వారికి ఉన్న నీటి మీద తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కులను దాటేసి ఇప్పటి ముప్పటిగా కడితే అప్పుడేమన్నా అడ్డుకునే అవకాశం ఉంటుందేమో, కానీ ఉన్న నీటిని వాడుకునే దిక్కులేని పరిస్థితులు ఇప్పుడు మొదలు పెట్టారు. కాబట్టి అంత ఈజీ కాదు తెలంగాణను అడ్డుకోవడం ఈ 3-4 ప్రాజెక్టుల విషయంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మిగిలి ఉన్న ఏకైక ఇదేంటంటే పోలవరం కట్టుకుంటే కాస్త కింద గోదావరి డెల్టాకి కానీ లేకపోతే ఇటు కృష్ణ డెల్టాకి కానీ వాటర్ తెచ్చుకోవచ్చు అనే ఒక ఆశ, వైజాగ్ దాకా తాగునీరు కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ పరిస్థితుల్లో అసలు పోలవరం మీదనే కుట్ర జరుగుతోంది, పోలవరం కట్టే అవకాశం లేదు, దీన్ని డైల్యూట్ చేస్తున్నారనే ఒక వాదన అయితే మొదలైంది. మీకున్న ఏకైక ఇది అదే ఉంది. ఆ లెక్కకు వస్తే 60 ఏళ్ళ నుంచి కూడా అదే పరిస్థితి పోలవరం పరిస్థితి. సో ఇప్పుడైనా మీరు పోలవరం విషయంలో సీరియస్గా ఉన్నారా అనేదే క్వశ్చన్ ఇక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోకముందు లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అని కాకుండా ఈ పోలవరం ప్రాజెక్టు మీరు ఎత్తారు కాబట్టి 1942 ఇది అంబేద్కర్ గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్జి రంగా అక్కడ గోదావరి దుఃఖదాయని ప్రాజెక్ట్ని బీహార్లో కడుతున్న నేపథ్యంలో సో మా దగ్గర పోలవరం పరిస్థితి ఏంటి, మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంటే కంబైన్డ్ సో ప్రధానమైనటువంటి ఒక ట్యాంక్ ఇక్కడ ఉన్నది, దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వైస్రాయ్ కమిటీ, నేను మాట్లాడేది వైస్రాయ్ గవర్నమెంట్ బిఫోర్గా అండ్ ఇండిపెండెన్స్, ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పింది ఇట్ ఈస్ వెరీ సీరియస్లీ అండర్ కన్సిడరేషన్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దానికి పురిటి నొప్పులు తప్పలేదు. ఈరోజు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఏదో మసిపు చేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు చరిత్ర అంతా కనబడుతూ ఉంటుంది. ఎస్, మీరు అన్నట్టుగా నేషనల్ ప్రాజెక్టుగా పోలవరాన్ని డిక్లేర్ చేసిన తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ అనుకోకండి 2018 కల్లా కన్స్ట్రక్ట్ చేసి ప్రజానీకానికి అందజేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు లేదా? చట్టంలోనే ఉంది కదా. దానికి నేను వస్తున్నా. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నేషనల్ గవర్నమెంట్ హెస్ డిక్లేర్ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అది. సో దాని వెనకాల ఏమైనా కుట్రలు జరుగుతున్నాయంటే దానికి ఎవరెవరు బాధ్యత వహించాలో ఖచ్చితంగా వహిస్తారు. మా వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఒక 6 నెలల్లోనే పట్టిసీమని కనెక్ట్ చేసి ఈరోజు గోదావరిని దీన్ని లింకప్ చేయడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ మీద వాటర్ మీరు చెప్తా ఉండండి బోగస్సనో లేకపోతే ఇదే మాట్లాడుతూ ఉండండి. కానీ ఈరోజు రైతులకు కావాల్సింది మీరు అన్నట్టుగా సాగునీరు కానీ త్రాగునీరు కానీ జలాల మేనేజ్మెంట్ని వాటర్ మేనేజ్మెంట్ని చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీ తీసుకొని 2018 లోపల పోలవరాన్ని ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము ఆశావాదులం, ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇవ్వకపోతే ఏమవుతుందో ఆ రోజు కూడా దానికి కూడా సిద్ధపడే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరాన్ని ఒక్క సెకండ్ నేను కంప్లీట్ చేస్తాను. పోలవరాన్ని చాలా సీరియస్గా తీసుకొని పోలవరం ప్రాజెక్ట్ని అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్నాయి. అందులో దీని మీద అవరోధాలు సృష్టించడం కోసం అటు ఒరిస్సాని అని లేకపోతే ఇటు తెలంగాణని కానీ లేకపోతే మిగతా రాష్ట్రాలను కానీ రెచ్చగొట్టే విధానం ఉంటుంది కదా. అందుకే నేషనల్ ప్రాజెక్టుగా దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ టు కోఆపరేట్. ఈ పంచాయతీలు ఎన్ని ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. ఆ విషయంలో మీరు వరి అవ్వాల్సిందల్లా మీకున్న కమిట్మెంట్ చూపించాల్సిందల్లా పోలవరం ఎంత తొందరగా కట్టాలనే దాంట్లో చూపించాలి తప్ప మిగతా విషయాలు రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు ఒకటి చాలా ఎందుకో డేంజర్గా కనపడుతుంది. ఏంటి అని అంటే, ఒకటి 2018 కల్లా పోలవరం పూర్తి చేయాలనేది చట్టంలోకి చెప్పారు. 4 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా అంటారు 2 ఏళ్లలో పూర్తి అవుతుందని అంటారు. ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే చిన్న చెక్ డ్యామ్ కాదు పోలవరం అంటే, హ్యూజ్ డ్యామ్. ఏదో ఆశామాచిగా పట్టిసీమని ఏడాదిలో పూర్తి చేస్తామని పూర్తి చేస్తే
మీరు అన్నారు 40 మోటార్లు అంటే ఒక మోటార్ నడుస్తుందని. ఆ ఒక మోటార్ ఒక మోటార్ నడుస్తుంది. Yes, challenge చేస్తాం నేను కూడా. చెప్తా ఆ, ఉన్నా. ఇప్పుడు Come on, come on, నేను come on, చూపిస్తా, రండి అక్కడికి. ఇవాళ రండి. రండి అక్కడికి. ఇవాళ రండి. అసలు కాదు, ఏమండి? దాంట్లో ఏదో జరిగింది. ఇప్పుడు అయిన తర్వాత ఏం చేశారు? ఇది జరగదు, నీళ్లు రావన్నారు. నీళ్లు వస్తున్నాయి, ఏం చేశారు? సరే ఒకటి కాకపోతే 4 మోటార్లు అనుకుందామండి. 4 మోటార్లు నడుస్తున్నాయి. Just like that మాట్లాడుకుంటే ప్రజలండి, ప్రభుత్వం అండి చూస్తున్నారు అక్కడ. వారు ఒకటి అన్నారు, నేను 4 అంటున్నా. వారు ఒకటి అన్నారు, నేను 4 మోటార్లు పనిచేస్తున్నాయి అంటున్నా. 4 మోటార్లు పనిచేస్తున్నాయి, ఇప్పుడు 3 గంటలు పడ్డాయి. నిన్నగాక మన పుష్కరాలు అవుతుంటే పాపం ఇరిగేషన్ మినిస్టర్ పై 4 రోజులు అక్కడే నిద్ర చేశాడు ఆయన, ఏదో ఆ గండి కట్టించడం కోసం. అదేంటే వైసీపీ కుట్ర చేస్తుంది, గండ్లు పెడుతున్నారని మరి ఆరోపణ. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండ్లు పెట్టిస్తుంది అని అన్నారు, మరి ఇది నిజమో కాదో అది మీ ఇద్దరికే తెలియాలి. ఆ వివాదంలో నేను పోవట్లేదు, కానీ హడావుడిగా కట్టడం వల్ల ఇవి ఇలాంటి సమస్యలు ఉంటాయి, క్వాలిటీ లేకపోవడం ఇవి. మరి పోలవరం ఇంకా 2 ఏళ్లలో కడితే మరి అది ఎంతవరకు ఉంటుందో, వరద వచ్చినప్పుడు ఉంటుందా, డ్యామ్ కొట్టుకుపోతుందా? సంవత్సరం పాటు మా ఈ పట్టిసీమ అనేది పెద్ద ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. 1 year తర్వాత కేంద్రం నుంచి ఒక మొట్టికాయ పడేపటికి ఇది పోలవరంలో అంతర్భాగం అని చెప్పారు. ఎప్పుడైతే లెక్కలు చెప్పమన్నారో ఇది అంతర్భాగం అన్నారు. ఇది అంతర్భాగమా, సపరేటా, ఏం భాగమైనా ఉపయోగపడితే సంతోషమే. డెఫినెట్గా రైతులకు ఉపయోగపడితే. అవునండి, ఉపయోగపడాలి. ఆయన ఫస్ట్ టైము నీళ్ళన్నీ కూడా దాంట్లోకి ఇది కృష్ణానదిలోకి వచ్చిన నీళ్ళు, బలేరావు చెరువులోంచి వచ్చిన నీళ్ళు, బలేరావు చెరువు. ఇప్పుడు ఒకటి సార్, ఏ రకంగా వచ్చినా రాజశేఖర రెడ్డి గారి హయాంలో డ్యాము కట్టకుండా తవ్విన కాలువలు ఈ రకంగా ఉపయోగపడ్డాయి. డెఫినెట్ గా రైతులకు ఉపయోగపడితే అది ఏ రకంగా కట్టినా, దొంగతనం కట్టినా, దొరతనం కట్టినా సంతోషమే. మనం దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒప్పందాలు చేసుకుంటే స్వాగతించట్లే మనం. సో అట్లాగే ఇది కూడా. సో అందువల్ల అంతవరకు మనం ఓపిక పడతాం. కాకపోతే పోలవరం అనేది ఇంటిలో కడతారా లేదనేది ఒక క్వశ్చన్. ఈ అసలు క్వశ్చన్ ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్, ఇది మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు, బాగానే ఉంది. చెప్పిన స్లోగన్ ఏంటి? ప్రాంతాలుగా విడిపోదాం, మనం అన్నదమ్ములుగా కలిసి ఉందాం. ప్రజలుగా కాదు, మాట తప్పొద్దు, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నారు. ఇద్దరు చంద్రులే. మరి వీళ్ళిద్దరు ఎప్పుడు కూర్చుంటారు? 1-2 సార్లు కేసీఆర్ గారే అన్నారు, నేను రెడీగా ఉన్నాను అని. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అన్నారు, మేము రెడీగా ఉన్నాం, ప్రభుత్వం వారిగా కూర్చుని మాట్లాడుకుని మంచిగా ఇరిగేషన్ అద్భుతంగా పండించుకుందాం అని చెప్పి. ఇది సాధ్యమేనా? ఈ ఇద్దరి మధ్య సాధ్యమేనా? అంటే ఇప్పుడు గోదావరిలో అది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ చెరువుల నీళ్ళని తీసుకుపోవడానికో లేకపోతే కడెం ప్రాజెక్టు గేట్లు తీసుకొని పోవడానికో సాధ్యం కాదు. కానీ పోలవరం డెఫినెట్ కడతారు మీరు అన్నట్టుగా. కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారు తనకు ఇది అసాధ్యం అనుకొని తాడిపూడి పుష్కరం ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు. అనుమానం అది కేసీఆర్ గారు ఇచ్చిన సలహా అని. తాడిపూడి పుష్కరం అనేది ఎప్పుడు తీసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా ఈ మధ్య ఒక మాట అన్నారు, పోలవరం కూడా ఇప్పుడున్న డిజైన్ ప్రకారం కట్టడం మంచిది కాదు, సాధ్యము కాదు. చంద్రబాబు నాయుడుకి నేను వేరే ఆల్టర్నేట్ సలహా ఇచ్చానన్నారు. దాని ప్రకారం ఏమైనా ఫాలో అవుతారా తెలియదు. కేఎల్ రావు గారు 10 సంవత్సరాలు కేంద్ర ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరం వద్దని ఎందుకు అనుకున్నాడు? కేఎల్ రావు గారు ఆయనంతా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ఉంది. మరి ఎందుకు ఆయన వద్దనుకున్నాడు పోలవరాన్ని? అంటే సెస్మలాజికల్ స్టడీ సపోర్ట్ చేయట్లేదు. రేపు భూకంపం వచ్చినట్టయితే, నిజంగానే పోలవరం డ్యామ్ కట్టినట్టయితే అక్కడ 300 ఫీట్లు పోయినా కూడా రాయలేదు. రాయలేకపోవడం వల్ల ఏమైందంటే అది ఇంకోటి గోదావరిలో వచ్చినంత ఫోర్స్ గా భారతదేశంలో ఏ నదిలో కూడా నీళ్ళు రావు. ఇంత ఫోర్స్ ఎక్కడ రాదు. ఇది 2వ పెద్ద నది అయినా గంగా నదిలో ఇంత ఫోర్స్ ఉండదు. అయితే ఆ ఫోర్స్ కి ఒకవేళ డ్యామే తెగిపోతే లేదా భూకంపం వచ్చి ఏమైనా ప్రమాదం జరిగితే ఇటు రాజమండ్రి కానీ అటు కోవూరు కానీ 47 మండలాలు భూస్థాపితమయ్యాయి, జల సమాధి అవుతాయి. మరి ఇటువంటి ప్రమాదం ఉంది అనేది కేసీఆర్ గారు, ఇంజనీర్స్ హనుమంతరావు గారు, కాకినాడకు సంబంధించిన వ్యక్తి, ఎలమంచలి శివాజీ గారు, వీళ్ళందరూ చెప్తున్నారు మొదటి నుంచి కూడా. ఆ కారణంతో కేసీఆర్ గారు అన్నారు. రెండవది ఏంటంటే, సరే ఇక రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ఆ 7 మండలాలు పోయినాయి, పోలవరం ముంపు అనేది తప్పదనుకున్నారు. సో దాంతో ఏంటంటే ఇక పోలవరం వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అష్యూరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోనే పెట్టారు. సరే తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఏం పెద్ద అడ్డుకుంటలేదు. వాళ్ళు అడ్డుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా పిటిషన్ చేయొచ్చు. పోలవరం మీద దురుద్దేశంతో మాట్లాడుతున్నారు తెలంగాణ కానీ కేసీఆర్ గారు అని ఎవరు అన్నారులే. కాకపోతే ఆల్టర్నేట్ ప్లాన్ ఏదో చెప్పారు, ఆయనే అన్నారు. పోలవరం వస్తే వీళ్ళకి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ధవళేశ్వరం కింద 14 లక్షల ఎకరాల 2 పంటలు కూడా పండించుకోవచ్చు పోలవరం కనుక కంప్లీట్ అయితే. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంటాయి గోదావరికి, ఇటు సీలేరు నుంచి, శబరి నుంచి,
ఆ తర్వాత ఫ్లాష్ మా ఇంద్రావతి ఇవన్నీ కూడా ఎంత ఆపుకున్నా కూడా ఇంద్రావతి తర్వాత ఒక బ్యారేజ్ కడతా అన్నారు కేసీఆర్ తుపాకులో కూడా దగ్గర. బ్యారేజ్ ఎంత ఆపుతుంది? 3-4 టీఎంసీలు ఆపుతుంది, 10 టీఎంసీలు ఆపుతుంది. మరి మిగిలిన నీళ్ళని మళ్ళీ రావాల్సిందేగా పోలవరం. ఇప్పుడు అంత పెద్ద కట్టినా కూడా 1.85 టీఎంసీ అంతే కదా, 2 టీఎంసీ కూడా ఇంకోటి ఆడ రెండు టీఎంసీ లిఫ్ట్ చేస్తా కావచ్చు, కానీ రోజు 10 టీఎంసీల నీళ్ళు వస్తాయి. కాబట్టి పోలవరం అనేది వస్తే ధవళేశ్వరంకి ఇంత ముందులాగా తెలంగాణ నీళ్ళు అక్కర్లేదు. ఆ మధ్యలో ఇక్కడ రెండు తెలంగాణ ప్రాజెక్టు, తెలంగాణ కట్టే ప్రాజెక్టు వల్ల ఏదో ఎడారైపోతుంది అని ఆందోళన చెందడం కంటే పోలవరాన్ని తొందరగా ఇతరత్ర కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది క్లియర్ కనపడతా ఉంది. కానీ నిన్ననే కేవీపీ రామచంద్ర గారు మాట్లాడారు, పోలవరం మీద ఏదో కుట్ర జరుగుతుంది, దాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతుంది, దాన్ని కట్టకుండా ఆపే కుట్ర జరుగుతుంది, ఏదో ఆల్టర్నేట్స్ చూస్తున్నారనే తరహాలో మాట్లాడారు. ఆల్టర్నేట్స్ ఉన్నాయా దానికి? కేసీఆర్ గారు కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ సలహా ఇచ్చాను, దానివల్ల ముంపు తక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, ముంపు తక్కువ ఉంటుంది, పోలవరం కడితే అయ్యే ఆయకట్టు కంటే కూడా ఎక్కువ ఆయకట్టు సాగు చేయొచ్చు అని కూడా చెప్పాను అన్నారు కేసీఆర్ గారు. అఫ్ కోర్స్ హనుమంతరావు గారు సలహానే అయి ఉండొచ్చు, ఇంకొంతమంది ఇప్పుడు కూడా అయి ఉండొచ్చు. సో మీ అబ్జర్వేషన్ ఏం చెప్తా ఉన్నా? ప్రజలు అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, అనుమానాలు కూడా వ్యక్తమవుతుంటాయి. ఇప్పుడు ఆల్మట్టి కట్టక ముందు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కృష్ణాలో పెద్ద ఎత్తున నీరు కిందికి వచ్చేది. 1 పంట 2 పంటలు, ఆ పంటలు కూడా పొలాల మీద వదిలేసేవాళ్ళు నీళ్ళు ఇష్టారాజ్యంగా. అట్ట వాడుకునే పరిస్థితి నుంచి వాళ్ళు ఆల్మట్టి కట్టిన తర్వాత ఆగస్టు ఎండింగ్కి కూడా శ్రీశైలంకు నీళ్ళు రాని పరిస్థితి, సెప్టెంబర్ ఆఖరికి కానీ సాగర్ కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గడిచిన 10-15 సంవత్సరాల అనుభవం ఇది, చేదు అనుభవం. దాని నుంచి ఇవాళ గోదావరి మీద కూడా ఈ ప్రాజెక్టులు పైభాగంలో కట్టేస్తే ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట, ఇది గోదావరి ఆయకట్టుకు కానీ రేపు కట్టబోయేటువంటి పోలవరం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితి వస్తుందేమనేటువంటి అనుమానాలు కారణం అనుభవాల నుంచి వస్తూ ఉంది అనేది ఒకటి మనం గమనంలో పెట్టుకోవాలి. రెండవది, ప్రకాష్ గారు మన్నించాలి, ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదని ఇంకా విడిపోయిన తర్వాత మనం విద్వేషాన్ని రెచ్చగొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే పోలవరం కట్టారా? పోలవరం ఎన్ని దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్నది. గోదావరి డెల్టా బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటిది మినహాయిస్తే అక్కడ మాత్రం ఏం ప్రాజెక్టులు కట్టారు గోదావరి పైన? దానికంటే ఎక్కువగా ప్రాజెక్టులు ఇక్కడ శ్రీరామ్ సాగర్ ఇటువంటి ప్రాజెక్టులు కట్టారు. మీరు అన్నదాంతో ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు అవి అని అంటూ ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అన్నది మీరు అన్నది ఎంత వాస్తవమో, మరి ఇప్పుడు తెలంగాణ మొదలు పెట్టగానే మేము ఎండిపోతాం అని ఆర్గ్యుమెంట్ మొదలవడం కూడా మరి ఆలోచించాల్సిన విషయమే కదా. దానికి అందుకనే వాస్తవానికి గోదావరిలో నీటి ఎద్దడి లేదు, కృష్ణాలలాగా జటిలమైన సమస్యగా, సంక్లిష్టమైన సమస్యగా మారల. ఇక్కడ 1480 టీఎంసీలు నికర జలాల కేటాయింపు ఉన్నది, వాడుకున్నది ఇప్పటికీ 800 కూడా లేదు. ఇంకా 700 టీఎంసీలు మనం వాడుకోవడానికి అవకాశం ఉంది పోలవరం కట్టడానికి. లేకపోతే ఇక్కడ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా డిజైన్ చేసినటువంటి వాటన్నింటినీ కట్టుకోవాల్సిందే. ప్రాణహిత చేవళ్లకు బదులు రీడిజైన్ చేసుకున్నారు. కాకపోతే ఇంకొక 50 టీఎంసీలు 60 టీఎంసీలు అదనంగా వాడుకునేటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ మొత్తం నీరు తెలంగాణలో ఎత్తిపోసుకోలేరు. 700 అడుగులు 800 అడుగులు ఎత్తిపోసుకోవాలి. అన్నీ ఎత్తిపోతల పథకాలే. ఒకనాడు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేదు కాబట్టి ఎత్తిపోతల పథకం వైపున పోలా, ఆనకట్టలు లేకపోతే డ్యాములు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల కాలంలో ఈ 2-3 దశాబ్దాల కాలంలో సాంకేతికంగా మనం అభివృద్ధి చెందాం కాబట్టి ఎత్తిపోతల పథకాలకు వెళుతున్నాం. పవర్ కావాలి, లేకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ అందుకనే దేవాదుల స్టార్ట్ చేసినప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు ఖర్చు వస్తుందని అంచనా వేశారు. అయినా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. తెలంగాణ మూవ్మెంట్ పిక్ ఇవాళ ప్రాణహిత చేవాళ్ళ 43,000 కోట్లు అయితే ఇది 83,000 కోట్లు పెరగడానికి కారణం కూడా అదే కదా. ఎత్తిపోతల పథకంలో మళ్ళా మెయింటెనెన్స్, ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ కావాలి, దాన్ని ఖర్చు పెడుతూ ఉండాల్సిందే. అందువల్ల ఇన్ని ఇబ్బందులతో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో గోదావరి నీటిని సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని పట్ల అపోహలు లేకుండా ఈరోజు ఏ విధంగా అయితే మహారాష్ట్రతో చర్చించారో ఆంధ్ర ప్రభుత్వంతో కూడా చర్చించి మనం ఇంతకుముందు చర్చల్లో కూడా ఒకసారి వచ్చింది, ఇంతకుముందు మీరు ప్రస్తావించారు తుమ్మల నాగేశ్వర గారిది. దుమ్మగూడెం తేల్పాండు కూడా తీసుకొస్తే కృష్ణా ఆయకట్టుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు ఒక వెసులుబాటు వస్తే ఆ నీటిని ఆదా చేసుకుని తెలంగాణలో దక్షిణ తెలంగాణ నిర్మాణంలో ఉన్న మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్నటువంటి నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బీసీ కానీ, లేకపోతే ఇప్పుడు అనుకుంటున్న పాలమూరు రంగారెడ్డికి కూడా వెసులుబాటు వస్తుంది కదా. అందువల్ల ఈ పై భాగంలో రీడిజైన్ వల్ల ఎక్కువ నీటిని వాడుకోవాలనేటువంటి ఆలోచనతో పాటు దుమ్మగూడెం తేల్పాండు, దుమ్మగూడెం సాగరు,
ఆ ప్రాజెక్టు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు, యా రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుగా, అందువల్ల ప్రభాకర్ గారు. ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రభాకర్ గారు, ఇప్పుడు మీ మీద 2 రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. మీ మీద ఇన్ ది సెన్స్ మీ పార్టీ మీద కానీ మీ ప్రభుత్వం మీద కానీ. ఒకటి, ఎలాగైతే కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటున్నాడు, సరే ఆ కేసులు గీసులు ఏం మాట్లాడుతున్నా పక్కన పెడితే చూస్తూ ఊరుకుంటున్నారు అనే ఆరోపణ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు ఇది మొదలైంది, ఆల్రెడీ మొదలై పెట్టేశారు. సరే అది మంచి కాజే కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే అంటున్నారని అనుకుందాం కాసేపు. అయినా కూడా తెలంగాణ మహారాష్ట్రలు రెండూ కలిసి ఒప్పందాలు చేసుకుని గోదావరి మీద ప్రాజెక్టులు కడుతున్నారు, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు అనే స్లోగన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి మీరు ఏం చేస్తున్నారు అనేది అది పరిష్కరించుకోవడంతో పాటుగా ఇప్పుడు పోలవరం కట్టడం ద్వారానో ఇంకోటి కట్టడం ద్వారానో ఆ నష్టాన్ని పుచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. సో ఏంటి స్ట్రాటజీ ఏంటి ఇప్పుడు? అంటే ఏం లేదు, తెలుగుదేశం పార్టీ కానీ మీరు అన్నట్టుగా ప్రభుత్వంగా కానీ ఆ రాష్ట్ర ప్రజలకి అయితే రైతాంగానికి తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సో దిగువన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి ఏమీ రాకుండా అడ్డుకట్టల రూపంలో మేము డ్యాములు కడతాం, టోటల్గా డ్యామేజ్ చేస్తామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ అక్కడ ప్రజలు కానీ చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు. రెండవది, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ నెపం అయితే వేస్తున్నారో తెలుగుదేశం పార్టీ మీద ఎవరు వేస్తున్నారు దీన్ని? అధికారానికి దూరంగా ఉండి ప్రజల తిరస్కరించబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ప్రజలతో టోటల్గా పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేస్తుండొచ్చు. కానీ ఈరోజు పోలవరం మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్, కేంద్రంతో అవసరమైతే స్ట్రగుల్లోకి వెళ్తున్న ఎక్సర్సైజ్ని వాళ్ళు ఎందుకు గమనించలేకపోతున్నారు? అబద్ధాలు చెప్పడానికి ఒక ప్రచారం, ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు, కానీ దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గోదావరి మీద తెలంగాణ ప్రభుత్వం మీరు అన్నట్టుగా మహారాష్ట్రతోటో కర్ణాటకతోటో హ్యాపీగా మాట్లాడుకొని ఆంధ్రతో మాట్లాడలేకుండా ఆంధ్ర ప్రాంతానికి నష్టం తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కి భయపడి దూరంగా వెళ్తున్నాడనే ఒక వాదనని, విచిత్ర వాదనని వీళ్ళు ముందుకు పెడుతున్నారు. కేసీఆర్ గారి మీద అవసరమైతే కంప్లైంట్ చేసి కేంద్రానికి, ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంత ప్రజలకి నష్టం జరగొద్దని కోర్టులో కేసులో వేసింది తెలుగుదేశం పార్టీ కాదా? లేకపోతే ఇరిగేషన్ మంత్రి కదా ఇక్కడ చర్చలకు వచ్చింది? అవసరమైతే కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా? అంటే వీళ్ళు ఒక్కడికి ఏదో ప్రేమ ఉన్నట్టు ఆంధ్ర ప్రాంత ప్రజల మీద, ప్రజలు ఓట్లేసి గెలిపించినట్టు ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద, ప్రాంతం మీద ప్రేమ లేనట్టు ఈ అసత్య ప్రచారం, గోబల్ ప్రచారాన్ని ఆపమని కోరుతా ఉన్నాం. ఎస్, అవసరమైతే సెంట్రల్ సిడబ్ల్యూసీ ద్వారా కానీ, ట్రిబ్యునల్స్ ద్వారా కానీ, సుప్రీంకోర్టు ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా మాట్లాడి తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రాంతాల తెలుగు ప్రజలు చాలా ఇదిగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఈరోజు ఒకవేళ కేసీఆర్ గారు ఆయన మహారాష్ట్రతో మాట్లాడుకుని ఉండవచ్చు. సో ఇది ఉండొచ్చు, ఆంధ్ర ప్రాంతానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ బ్యాడ్లీ, ఇది చాలా బ్యాడ్లీగా ఆంధ్ర ప్రాంతానికి ఎఫెక్ట్ అవుతున్నట్లయితే మేము ఎందుకు ఊరుకుంటాం? మాకు ఆ ప్రాంత ప్రజలతో పాటు మా రాజకీయ ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యమవుతాయి. అక్కడ ఎగువన మహారాష్ట్ర ఉంది కాబట్టి దిగువన ఉన్న కేసీఆర్ గారు వెళ్ళారు, ఇక్కడ ఎగువన తెలంగాణ ఉంది కాబట్టి జూపుడి గారికి ముగిద్దాం. చెప్పండి. ఏం లేదు, పైన రాష్ట్రాలతో కొట్లాడ పెట్టుకోకుండా సయోధ్య మెయింటైన్ చేస్తూ ఎట్లా నీళ్లు తెచ్చుకోవాలనేది కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. సేమ్ అదే చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నా. ఎగువనున్న మహారాష్ట్రతో దిగువనున్న తెలంగాణ ఎలాగైతే సుహృద్భావ వాతావరణం వెళ్ళిందో, ఇప్పుడు ఎగువనున్న తెలంగాణతో మేము వాటర్ మేనేజ్మెంట్లో మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తల మునకలై వాటర్ మేనేజ్మెంట్ని ఈ రాష్ట్రంలో ఎలా ఏర్పాటు చేసుకోవాలని దాని మీద ఆయన చేస్తున్న ఆలోచనల్ని మిగతా వాళ్ళు ఎన్ని వక్రీకరించినా సరే దాన్ని ఆపలేరు. ఎస్, ఒకవేళ అలాంటి అభిప్రాయం వచ్చినట్లయితే ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండి దీన్ని సహకరించుకొని చేయాలనుకుంటే మేము ఫోర్ఫ్రంట్లో ఉంటాం, మేము కాన్ఫిడెంట్గా రాదలుచుకోలేదు. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.